హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నా చేతిలో రెండు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఒకటి క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే, రెండు నార్మల్ కర్వ్డ్ డిస్ప్లే. రెండు కర్వ్డ్ డిస్ప్లేస్ అయినప్పటికీ మధ్యలో చాలా డిఫరెన్స్ ఉంది అండ్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండింటికి ఉన్నాయి. ఎప్పటి నుంచో మనకు వస్తున్న కర్వ్డ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్స్ యూస్ చేయాలా లేదా కొత్తగా వచ్చిన క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే ఫోన్స్ యూస్ చేయాలా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ చెప్తున్నా, వీటన్నింటికంటే ఉత్తమం ఫ్లాట్ డిస్ప్లే ఫోన్స్ యూస్ చేసుకోవడం చాలా బెస్ట్. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు, ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. లెవెల్ ఆఫ్ డ్యామేజ్ చాలా తక్కువ ఉంటుంది. అవన్నీ నేను ఒకదాని తర్వాత ఒకటి చెప్తూనే ఉంటా. ఫస్ట్లీ అసలు కర్వ్డ్ డిస్ప్లే అంటే ఏంటి, క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే అంటే ఏంటి? కర్వ్డ్ డిస్ప్లే ఫోన్స్ చాలా మంది చూసి ఉంటారు. నా చేతిలో ఉన్నది అయితే లావా అగ్ని 3 అండ్ క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే టెక్నాలజీ అయితే ఫస్ట్ మనకి Xiaomi ఇంట్రడ్యూస్ చేసింది. Xiaomi వాటర్ ఫాల్ డిస్ప్లే అని చెప్పి ఒక టీస్ చేశారు. అప్పట్లో ఈ క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే వీళ్ళు తీసుకొని వచ్చారు. అలానే Vivo V50 ఈ ఫోన్ నేను ఆల్రెడీ ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఒక వీడియో చేసా. ఇన్ డెప్త్ రివ్యూ కూడా మన ఛానల్ త్వరలో వస్తుంది. కెమెరా సెంట్రిక్ ఫోన్ ఇది. కెమెరాస్ మాత్రం 2 గుడ్ ఉన్నాయి. Vivo V50 రివ్యూలో మాట్లాడతాం. సింపుల్ గా చెప్పాలి అంటే కర్వ్డ్ డిస్ప్లే అంటే సైడ్ మాత్రమే మనకి కర్వేచర్ కనబడింది. లెఫ్ట్ రైట్ సైడ్స్ మాత్రమే కనబడతాయి. లెవెల్ ఆఫ్ కర్వ్ అనేది డిపెండ్స్ అపాన్ బ్రాండ్. ఆ బ్రాండ్ వాళ్ళు ఎంత ఇచ్చారు ఏంటి అనేది అది పక్కకు పెట్టేద్దాం. ఓన్లీ సైడ్స్ మాత్రమే ఉంటే అది కర్వ్డ్ డిస్ప్లే. కానీ కర్వ్ అనేది సైడ్స్ తో పాటుగా టాప్ అండ్ బాటమ్ మొత్తం 4 సైడ్స్ నా కర్వ్ ఉండిద్ది. అందుకే క్వాడ్ కర్వ్ డిస్ప్లే అని చెప్పంటాం. క్వాడ్ అంటే 4 అందరికీ తెలిసిందే. 4 సైడ్స్ కర్వేచర్ ఉంటుంది కాబట్టి క్వాడ్ కర్వ్ డిస్ప్లే అని చెప్పని పిలుస్తాం. అలానే ఇంకొకటి ఈ 4 సైడ్స్ కర్వేచర్ కాకుండా కర్వ్డ్ డిస్ప్లేస్ లో ఎక్కువ కర్వేచర్ ఉండిద్ది. క్వాడ్ కర్వ్ డిస్ప్లేస్ లో అంత కర్వ్ ఉండదు, అసలు కర్వ్ ఉన్నట్లు కూడా మనకు అనిపించదు. పైన గ్లాస్ మెటీరియల్ ఏదైతే ఉందో అది మాత్రమే మనకి కర్వ్ అయినట్లు ఉంచిద్ది తప్ప స్క్రీన్ మనం చూసే విజిబిలిటీ ఏదైతే ఉంటుందో అది కర్వ్ లో కనపడదు. కర్వేచర్ పరంగా ఎక్కువ బెండ్ అయి ఉండాలి అనుకుంటే కర్వ్ డిస్ప్లే, కర్వ్ అయినట్లు కూడా తెలవకూడదు అనుకుంటే క్వాడ్ కర్వ్ డిస్ప్లే. ఆల్మోస్ట్ మనం కర్వ్డ్ డిస్ప్లే యూస్ చేస్తున్న ఫీల్ ఇవో ఈ క్వాడ్ కర్వ్ డిస్ప్లేస్. డిస్ప్లేని ఇంటెన్స్ గా యూస్ చేసే వాళ్ళు మల్టీమీడియా వాళ్ళకంటే కూడా గేమర్స్ ఎక్కువ యూస్ చేస్తారు. ఆ గేమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడుకుంటే 4 ఫింగర్ క్లా ఆడుకునే వాళ్ళకి కూడా టచ్ రెస్పాన్స్ రేటు కొంచెం మిస్ టచ్ ప్రివెన్షన్స్ క్వాడ్ కర్వ్డ్ లో కొంచెం బెటర్ ఉంటాయి. కానీ కర్వ్డ్ డిస్ప్లేస్ లో మీకు అలా కాదు. 4 ఫింగర్ క్లా కనుక మీరు ఆడాలి అనుకుంటే మాత్రం కొంచెం టచ్ పరంగా ప్రాబ్లం అవుతుంది. కర్వ్డ్ డిస్ప్లే అనే డిసడ్వాంటేజ్ మనం ఫీల్ అవుతుంటాం. ఈవెన్ గేమర్స్ అయినా కానీ క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే మీరు పిక్ చేసుకోవచ్చు. టెక్నికల్ గా చెప్పాలి అంటే కర్వ్డ్ డిస్ప్లేస్ తో కంపేర్ చేస్తే క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే లో డిగ్రీ ఆఫ్ కర్వేచర్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో దట్ మీకు కొంచెం ఫ్లాట్ డిస్ప్లే యూస్ చేస్తున్న ఫీల్ కూడా ట్రై చేస్తాయి. ఇప్పుడు వ్యూయింగ్ యాంగిల్స్ పరంగా అండ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ పరంగా ఏదైనా డిఫరెన్స్ ఉందా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ పరంగా రెండింటికి అసలు డిఫరెన్సే ఉండదు. కాకపోతే చూసేటప్పుడు ఎక్కడ డిస్టర్బెన్స్ ఉంటుందా అంటే సైడ్స్ కొద్దిగా మనకి ఏదైనా లైట్ మీద పడుతున్నప్పుడు ఆ లైట్ ఎఫెక్ట్ టింట్ అని చెప్పని కూడా మనం పిలుస్తూ ఉంటాం. లైట్ గ్రీన్ షేడ్స్, లైట్ పింక్ షేడ్స్, మీరు ఏదైతే కలర్ చూస్తున్నారో ఆ కలర్ యొక్క లైట్ టింట్ మీకు ఆ కర్వేచర్ కనపడేది. క్వాడ్ కర్వ్ డిస్ప్లే లో ఇందాక నేను చెప్పినట్లు అసలు వ్యూయింగ్ ఉండదు మీకు సైడ్స్. కాబట్టి దీంట్లో టింట్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే ఇమేజ్ ఏదైనా బెండ్ అయ్యి ఆ బెండ్ లో కనపడుతున్న ఫీలింగ్ అయితే ఉండదు. నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం, 1,50,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాను. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ అవ్వకుండా చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ కాన్సెప్చువల్ వీడియోస్ మేము ముందు తీసుకొస్తూనే ఉంటాం. ప్రీమియంనెస్ అయితే క్వాడ్ కర్వ్డ్ కంటే కర్వ్డ్ డిస్ప్లేలో ఉన్న ప్రీమియం కనపడింది. అల్ట్రా లెజెండ్స్ కి ఫ్లాట్ డిస్ప్లే నచ్చింది, అది వేరే విషయం. సరే, ఇప్పుడు పిక్సెల్ రెజల్యూషన్స్, డిస్ప్లే డెన్సిటీలు, PPI ఇవన్నీ పిలుస్తుంటారు కదా, అవి కర్వ్డ్ డిస్ప్లే ఎక్కువ లేకపోతే క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఎక్కువ అని అడిగితే ఒకటి మ్యానుఫ్యాక్చరర్ బట్టి డిపెండ్ అయి ఉండిద్ది. అది క్వాడ్ కర్వ్ డిస్ప్లే మీకు స్టార్టింగ్ 25 అరౌండ్ లో కూడా ఉన్నాయి అండ్ 30, 40, 50 Xiaomi లో హై ఎండ్ డివైజెస్ అరౌండ్ 1 lakh లో కూడా క్వాడ్ కర్వ్ డిస్ప్లేస్ ఉన్నాయి. ఇవే కర్వ్ డిస్ప్లేస్ అగైన్ 15,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. S23 Ultra, S24 Ultra లాంటి పెద్ద పెద్ద డివైజెస్ లో కూడా మనం కర్వ్ డిస్ప్లేస్ వస్తున్నాం. కేపబిలిటీస్ అయితే రెండింట్లో 1.5K రెజల్యూషన్, 2K రెజల్యూషన్, ఎంత రెజల్యూషన్ అయినా ప్రైస్ సెగ్మెంట్ ని బట్టి ఆ బ్రాండ్ ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వచ్చు. అండ్ ఇప్పుడు సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడుతాం. అందుకంటే ముందు డామేజ్ గురించి మాట్లాడతా. కర్వ్డ్ డిస్ప్లేకి ఎక్కువ డామేజ్ ఉండిద్దా, క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేకి డామేజ్ ఎక్కువ ఉండిద్దా? లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది కర్వ్డ్ డిస్ప్లే తో కంపేర్ చేస్తే క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేకి ఎక్కువ ఉండిద్ది. సింపుల్ గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఫోన్ పడేసాను అనుకోండి, కర్వ్డ్ డిస్ప్లే త్వరగా డామేజ్ అయ్యింది. అంటే దీనికి లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ కొంచెం తక్కువ. క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేకి అంత త్వరగా పగలదు. పగిలిద్ది, గ్లాస్ కాబట్టి ఖచ్చితంగా పగిలిద్ది. కాకపోతే దీనికంటే కూడా కొంచెం తక్కువ డామేజ్ దీనికి అవుతుంది. డ్యూరబిలిటీ అని చెప్పి అంటాం కదా, ఆ డ్యూరబిలిటీ కొంచెం క్వాడ్ కర్వ్ డిస్ప్లేస్ కి ఎక్కువ ఉంటుంది. లేదు, రెండు పగిలిని, క్రాక్ వచ్చింది, లైన్ వచ్చింది, లేదా డిస్ప్లే లేసింది, ఇప్పుడు రిపేర్ చేయించుకోవాలి, సర్వీస్ సెంటర్ కి వెళ్తాం, కాస్ట్ ఎంత? కర్వ్ డిస్ప్లే తో కంపేర్ చేస్తే క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కర్వ్ డిస్ప్లే ఎగ్జాంపుల్ మీకు ఒక 9-10,000 రూపీస్ లో వచ్చింది అనుకోండి. క్వాడ్ కర్వ్ డిస్ప్లే అరౌండ్ ఒక 13,000 to 14,000, ఏదైనా ఒక 15,000 రూపీస్ వరకు వెళ్ళిపోయింది. ప్రైస్ డిఫరెన్స్ కొంచెం గట్టిగానే ఉంటుంది. ఎక్స్పెన్సివ్ ఉంటాయి క్వాడ్ కర్వ్ డిస్ప్లేస్. గ్లాస్ ని ఫిక్స్ చేసేటప్పుడు అంటే రిపేర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్తున్నా, కర్వ్ డిస్ప్లే ఫిక్స్ చేయడం కొంచెం ఈజీ, క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఫిక్స్ చేయడం కొంచెం డిఫికల్ట్. సో ఇది ఓవరాల్ గా కర్వ్ డిస్ప్లే అండ్ క్వాడ్ కర్వ్ డిస్ప్లే కి మధ్యలో ఉన్న కొన్ని డిఫరెన్సెస్. ముఖ్యంగా ఫిజికల్ గా మనకు అనిపించేవి అండ్ రియల్ లైఫ్ లో మనకి ఎక్స్పీరియన్స్ చేసేవి నేను మీతో షేర్ చేసుకున్నా. వీటిని బట్టి మీరు క్వాడ్ కర్వ్ డిస్ప్లేకి వెళ్తారా, కర్వ్ డిస్ప్లేకి వెళ్తారా అనేది డిసైడ్ చేసుకోండి. నా వరకు అయితే మాత్రం నేను కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉంటా. ఫోన్ మనకి మంచిగా ఉంటూనే ఎక్స్పీరియన్స్ కూడా బాగుండాలి అనుకుంటే మాత్రం ఐ ప్రిఫర్ క్వాడ్ కర్వ్ డిస్ప్లే. బెటర్ క్వాడ్ కర్వ్ డిస్ప్లే ని చూస్ చేసుకోవడం ట్రై చేయండి. దెబ్బ పడితే ఖర్చు కూడా అలానే ఉండేది క్వాడ్ కర్వ్ కి, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీగా నేనుతో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ యు తరుణ్, సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.